ఉన్నటువంటి ఇంపాక్ట్స్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అవి డౌన్ఫాల్ అవుతాయి, రేజ్ అవుతాయి. ఆల్ టైమ్ రేజ్ అవుకొచ్చుకొని ఆల్ టైమ్ అంటే ట్రంప్ అధికారాన్ని చేపట్టడానికి 3 రోజుల ముందు ఆల్ టైమ్ లో ఉన్నది 3 days బిఫోర్. అది రేజ్ అవుతూనే ఉంటుంది. దానికి టెక్నికల్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్పి దానికి ఒక సిస్టమ్ పనిచేస్తుంది. దానికి ట్రేడ్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్లో కూడా దాని మీద అంటే ఈ లో ఉన్నటువంటి దాన్ని ఎవరి కుట్ర అని చెప్పి కూడా దాని ఒక ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్లీ ఫెడరల్ అంటే అంటే ట్రంప్ వస్తున్నాడంటే దాన్ని లో చేసి చూపించాలని అనుకుంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ తోని ఏది ఏమైనా ఆ దేశం లోపల ఒక న్యాయకత్వంతో అభివృద్ధి అనేది లింకప్ అయి ఉండదు. సిస్టమ్ న్యాయకత్వం అంటానంటే ఆ ప్లేస్ లో జో బైడెన్ ఉన్నా, ఒబామా ఉన్నా, ట్రంప్ ఉన్నా, రేపు వెనిస్ ఎలక్ట్ అయినా మన వైస్ ప్రెసిడెంట్ ఈజ్ మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినా కూడా చేంజ్ అనేది ఉండదు. సరళీకృతమైనటువంటి విధానం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పర్ఫెక్ట్ గా కొనసాగుతుంది. రైట్. మధు గారు, అంబానీకి నీతా అంబానీకి ఇన్విటేషన్ ఉంది, వాళ్ళు కూడా వెళ్ళారు. సార్ అన్నట్టు బీ పాజిటివ్. సరే మోదీకి ఇన్విటేషన్ లేదు, మోదీ వెళ్ళలేదు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. జయశంకర్ ఫస్ట్ రోలో కూర్చున్నారు, హ్యాపీ. ఇలా ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ లాగే ఆలోచిస్తాడు రాజకీయాన్ని కూడా. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అక్కడ కూడా ప్రధానిని పిలవలేదు అనేటువంటిది బహిరంగంగా ఎవరు చెప్పలేదు కదా. ఆయన వెళ్ళలేదు. ఏం ప్రధాని పర్సనల్ ఆఫీస్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చింది పబ్లిక్ గా, మమ్మల్ని పిలవలేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు అని? ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ మే బి సమ్ అంటే హై పొజిషన్ లో ఉన్న వాళ్ళకు ప్రీ షెడ్యూల్స్ కొన్ని ఉంటాయి, లేదా కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకుండా పోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళలేనంత మాత్రాన వాళ్ళు పిలవలేదు అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. పిలిచారు వెళ్ళలేదు కూడా కాదు, వెళ్ళలేకపోయారు. వెళ్ళలేదు కాదు, వెళ్ళలేకపోయారు అట్లా అనుకోవాలి. అంబానీ, ముఖేష్ అంబానీ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఇండియాలో టాప్ స్కోర్ లో ఉన్నవాళ్ళు కదా. హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి మొత్తం కూడా వాళ్ళే కొట్టేస్తున్నారు కదా అక్కడ. ఇప్పుడు అందరికి ఉపాధి కోల్పోవడానికి వాళ్ళే పెద్ద కారణం కదా, అంబానీ వాళ్ళే కదా. చెప్పులు మావే కొనండి, గోడకేసే రంగులు మావే కొనండి, ఇంకా కటింగ్ కూడా వస్తే వాళ్ళంతా నాయ బ్రాహ్మణులంతా ధర్నా చేసే పరిస్థితి. మాకు అసలు ఉపాధి ఇవ్వండి బాబు, మా కడపైన కొట్టొద్దండి. కాబట్టి బిజినెస్ మ్యాగ్నెట్ వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు పైగా అంబానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆయన బిజినెస్ కూడా ప్రైవేట్ వస్తుంది. వాళ్ళు అలా చూస్తారు. ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళి కూర్చుందామా కాదు, ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళాను అనేది ప్రచారం చేసుకుంటే నా మార్కెట్ ఎంత పెరుగుతుందనేది చూస్తాను. అంతేనండి. నంబర్ 2 వెర్షన్ లో వచ్చారు. ఆయన తనదైన పంత ఏంటో మొదటే ప్రకటించారు. మొదటిసారి కంటే కూడా కాస్త వైడ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతుంది, దానివల్ల అమెరికాకి ఎంత మేలు జరుగుతుంది, అమెరికాకి మేలు జరిగితే ఇతర దేశాలకు కీడు జరుగుతుంది అనేటువంటి అపప్రతను ఆయన ఏమైనా పోగొట్టగలరా? చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో ఆయన రిలేషన్స్ ఎలా ఉంటాయి? ఇండియాతో సఖ్యతగా ఉండాలంటే ఈ 2 రాష్ట్రాలతో ఖచ్చితంగా పోరు చేయాల్సిందే అన్న అపప్రదం నుంచి బయటకు వస్తారా? పైగా డబ్బులు మేము ఇస్తున్నాం కాబట్టి పక్కకెళ్ళిపోతాము అనేటువంటిది ది గ్రేట్ ఇన్హ్యూమన్ గా అమెరికా వరల్డ్ పైకి మిగిలిపోతుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, ప్యారిస్ ఒప్పందం నుంచి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం సొసైటీకి పే బ్యాక్ చేయాలి అని అంటాం. సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాగా పెరిగిన తర్వాత మిమ్మల్ని పెంచింది. ఆ విధంగా వరల్డ్ హాస్పిటల్లో చూస్తే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కూడా ఆ దేశాన్ని పెంచింది. పెంచినప్పుడు నువ్వు పే బ్యాక్ చేయాలి అనుకున్నప్పుడు ప్యారిస్ ఒప్పందంలోనూ ఉండాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోనూ ఉండాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇవ్వాలి. 1 రూపాయి ఉన్నవాడు 10 పైసలు ఇస్తున్నాడు, 10 రూపాయలు ఉన్నవాడు నేను 1 రూపాయి ఇవ్వాలి అనుకోవడం అనేది ఎకనామిక్లీ అంత వైబుల్ అవుతుందా ఆలోచించుకోవాలి. సో ఈ 2 అంశాలపైన మాత్రం ట్రంప్ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది ప్రపంచానికి హితువు చేసేటువంటిది. భూతాపన్నతిని తగ్గించి తీరాలి, ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనపైన మనం విసులు వేసుకోకూడదు. నా కూడా 5% ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఎకనామిక్ కండిషన్స్ లోనే మాట్లాడుతున్నారు. చూద్దాం. రైట్. యష్ గారు, H1B వీసాలు అనేవి ఆ కంట్రీ డెవలప్మెంట్ కంటే అమెరికా డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టు మన మేధస్సు అంతా అక్కడికే డ్రైన్ అవుతుంది. సో బ్రీఫ్ గా H1B వీసాల గురించి కన్క్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే బికాస్ లాస్ట్ 3-4 years నుండి చూస్తే ఏంటంటే పిటిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ లిమిటెడ్ లైక్ 60,000 ఫర్ జనరల్ కోటా అండ్ 65,000 ఫర్ జనరల్ కోటా, 20,000 ఫర్ మాస్టర్స్ కోటా అండ్ 6,800 ఫర్ అదర్ సింగపూర్ అండ్ చైనా అని చెప్పాను కదా. సో ఈ నెంబర్ పెరగడం వల్ల కొంచెం టఫే ఉంది అది. బట్ అదర్ దెన్ దట్ అది ఆ విషయం అయితే టఫే ఉంది. బట్ యూనో మంచి కోర్సెస్ నేర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అట్లాంటివి తీసుకుంటే మాత్రం జాబ్ ఆపర్చునిటీ అయితే బాగానే ఉంటాయండి. ఓకే.
రైట్. అంటే ఇది నేను చెప్తున్న స్టాటిస్టిక్స్ కాదు, కన్సల్టెంట్లు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అమెరికాకు 100 మంది H1 వీసా మీద వెళ్తే 65 మంది ఇండియా నుండి వెళ్తున్నారు. అది మీద హై అనుకుంటారా లో అనుకుంటారా మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు. అదే ఒకప్పుడు ఒక 10 years క్రితము వీసా ప్రాసెసింగ్ విధానం H1Bలో కంపెనీని బట్టి ఉండేది, కన్సల్టేషన్ వాళ్ళ క్యాండిడేట్ క్యాలిబర్ను బట్టి ఉండేది. దానితో ఎందుకంటేనంటే కొంతమంది హైప్గా ముందుకెళ్ళేటటువంటి ప్రమాదం ఉందంటని చెప్పి ఇప్పుడు లాటరీ సిస్టమ్ పెట్టారు. లాటరీ సిస్టమ్తోనే ఎందుకంటేనంటే వాళ్ళ ఒక క్వాలిటీ ఉన్నటువంటి అన్ని రకాలుగా స్క్రీనింగ్స్ అయిపోయినాక ఒక లాటరీ సిస్టమ్ పెట్టి ఆ కన్సల్టెన్సీలు ఎవరైతే ఆ ఏజెన్సీస్ వాళ్ళకి ఎంప్లాయీస్ హైర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రయారిటీ ప్రకారంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మళ్ళీ నేను స్టార్టింగ్ లో మన డిబేట్ లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినానో అదే చెప్పి కన్క్లూజన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి పరిస్థితులలో అమెరికా మనతోని ఎప్పుడూ ఫ్రెండ్షిప్ లోనే ఉంటుంది. ఆయన డొనాల్డ్ ట్రంప్ అయినా కానీ ఇంకా బారక్ ఒబామా కానివ్వండి ఎవరైనా కానివ్వండి. ఎందుకంటేనంటే మన మేధస్సు వాళ్ళకు అవసరం. మన మేధస్సు అక్కడెక్కడ డిస్ట్రక్షన్ చేయలేదు. చైనా మేధస్సు అమెరికా డిస్ట్రక్షన్ చేసి అమెరికాలో ఉన్నటువంటి అన్ని కంపెనీలను చైనాకు పట్టుకెళ్ళి. అమెరికా ఫస్ట్ టైం నేను 2013లో వెళ్ళినప్పుడు వాల్మార్ట్ అనేటటువంటిది అద్భుతం. అందులో మీకు మల్టీ బ్రాండ్స్ దొరికేటి. నేను 2019, 2021లో ఒకసారి వెళ్ళినప్పుడు వాల్మార్ట్ మేనేజర్ని అడిగినాను, మేడ్ ఇన్ చైనా అని లేనటువంటి ఒక ప్రొడక్ట్ ఏదన్నా ఉందా అని అడిగినాను. నో. అంటే అటువంటి ట్రేడ్ టెర్రరిజాన్ని అమెరికా రిస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నాను. శ్రీశైలం గారు, నేను ఫస్ట్ మధు గారిని అడిగిన ఇదే క్వశ్చన్. 100% టారిఫ్ విధిస్తే చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయకపోవచ్చు, ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని మళ్ళీ ఇక్కడ డైవర్ట్ అవుతాయా ఇండియాకి అని అడిగాను. అంటే ఇప్పుడు మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. ఐఫోన్ ప్రొడక్షన్, కాన్సెప్ట్, సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ అమెరికా ఆస్తి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. మీరు ఇది ఓపెన్ చేసి చూడండి, మేడ్ ఇన్ చైనా అని ఉండకపోతే నేను ఇక్కడ ఐఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇది 2 లక్షలు వర్త్ ఫోన్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్లు అందరూ వాళ్ళు ఇన్కాష్ చేసుకొని ట్రేడ్ అండ్ దాని లోపల ఒక వార్లోకి దిగుతున్నారు కనుక ఇప్పుడు 100% టాక్సేషన్ అనేటటువంటిది ఆహ్వానించదగినటువంటి అంశం అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొద్దిగా వ్యతిరేకత ఉన్నా కానీ కొన్ని అడ్జస్ట్మెంట్ అనేటటువంటి చేసుకోవాలి. మనము అమెరికా నుండి దిగుమతి చేసుకునే దానికంటే ఎగుమతి చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం దానికి పాజిటివ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు క్వాడ్ ఒప్పందం కానివ్వండి, క్వాడ్ ఒప్పందం లోపల ఏం చెప్పారంటే జపాన్ కానీ, ఇండియా కానీ, అమెరికా కానీ ఏ ప్రొడక్ట్ అమెరికాకి ఇచ్చినా కానీ స్పెషల్ డిస్కౌంట్స్. ఆ ఒప్పందంలో మనం ఉన్నాం, చైనా లేదు అందులో. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రతి స్టూడెంట్ అమెరికాకు పోయే స్టూడెంట్ ఇంకా హైప్ అవుతాడు, అక్కడ వెళ్ళే ఎంప్లాయీ ఇంకా గౌరవించబడతాడు, అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇంకా గౌరవించబడతారు. ట్రంప్ రాగానే అక్కడ చికాగో రైట్స్ అంటే అన్నారు. చికాగో రైట్స్ ఒక పేపర్స్ చూపించండి, మీకు మీ దగ్గర ఏమన్నా ఉందా? చికాగో రైట్స్ ఏం లేదు. చికాగోలో ట్రంప్ రాగానే చికాగోలో రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ తీసేస్తారంటారంటే మేము కూడా తీసేయాలనే చెప్తున్నాం. ఎందుకంటే అతను ఇండియన్ కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటే తీసేయాలని. అటువంటి ఒక బ్యాడ్ ప్రపగండా అనేటటువంటిది కొనసాగించాలని అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అమెరికా అనేటటువంటిది డస్ట్బిన్ కాదు, ఒక అద్భుతమైనటువంటి దేశం. టాలెంట్ పీపుల్స్ అక్కడ ఆహ్వానిస్తున్నారు, పోయి మీరు ఎదగండి. కానీ దాన్ని మోదీకి ట్రంప్ కి ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా? ఇద్దరు నేషన్ ఫస్ట్ అంటారు, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా కూడా నేషన్. మళ్ళీ గత స్టార్టింగ్ లోనే బ్రీఫ్ గా చెప్తూ కన్క్లూడ్ చేయండి. స్టార్టింగ్ లోనే చెప్పాను, ప్రపంచం మొత్తం ఫండమెంటలిజాన్ని కోరుకుంటుంది. మా దేశం గొప్పది అనే ఫీల్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో ప్రజలలో వచ్చింది. మా దేశం గొప్పది అని ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ ఎన్నిక అనేటటువంటిది, వాళ్ళందరికీ అగ్రతాంబూలం అనేటటువంటిది ప్రపంచం ఇస్తుంది. ఎగ్జాంపుల్ పుతిన్ 25 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యం. పబ్లిక్లలో ఒక 1% పబ్లిక్లలో వ్యతిరేకత ఉంటే 99 పబ్లిక్ వాళ్ళని కొట్టి వాళ్ళని మారుస్తున్నారు.
ఇది మన జీవితం కాదు, ఇది మన జీవితం అంటని చెప్పి మారుస్తున్నారు. మోడీ ఎవరు ఊహించలేదు. ఇక్కడ థర్డ్ టైము 2 సీట్లతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపడుతుందంటని చెప్పి అనుకోలేదు. ఇక్కడ పబ్లిక్ లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే మన దేశం గొప్పది, మన దేశం బాగుపడాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది. ట్రంప్ విషయంలో కూడా, అమెరికన్స్ విషయంలో కూడా